నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి, వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మనము ప్రతి జాతకము కూడా చెప్పుకునేటప్పుడు ఇద్దరికి స్త్రీ పురుషులకి కూడా వర్తిస్తుంది. కొన్ని వచ్చేటప్పటికి కొన్ని మారుతూ ఉంటాయి. స్త్రీకి మనం ప్రత్యేకంగా చూడాల్సిన జాతకంలో మనం చూసేటప్పుడు వివాహ పరిశీలనకు కానివ్వండి, అలాగే సంతాన విషయాలకు కానివ్వండి, వివాహం కోసం కానివ్వండి, కొన్ని స్థానాలు అనేవి మారుతూ ఉంటాయి. పంచమం ఇద్దరికీ చూడాలి, సప్తమం చూడాలి, భాగ్యం చూడాలి, ఇవన్నీ కూడా మనము చూస్తాం. అష్టమ స్థానం కూడా పురుష జాతకంలోనూ చూస్తాం, స్త్రీ జాతకంలోనూ కూడా చూస్తాం. కాకపోతే ప్రత్యేకించి ఇక్కడ గురువుని చూడటము, కుజుడిని చూడటము అనేది జరుగుతుంది. సంతానము, అలాగే వారికి నెల నెల వచ్చే ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనము పరిశీలించవలసి ఉంటుంది. కొన్ని ప్రత్యేకించి మనకి షోడశ వర్గ చక్రాల్లో భాగంగా మనకి అవి కూడా చేసుకుంటున్నాం. ఆ చక్రాలు కూడా మనము పరిశీలించవలసి ఉంటుంది. అలాగే మనము వ్యక్తిగతంగా కూడా మనము వారు ఏ లగ్నాల్లో జన్మించారు అనే దానికి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరుసగా ఒక 2-3 వీడియోల్లో మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు జన్మించిన వారు ఎలా ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని, అలాగే మేష రాశి నుంచి మీన రాశి వరకు అంటే ఆయా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు, మేషంలో మనకి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం, అలాగే మీనంలోకి వచ్చేవాడికి పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి 4 పాదాలు వస్తాయి. కాబట్టి వారు ఏ విధంగా ఉండవచ్చు, ఎలా ఉండవచ్చు అని చెప్పని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వారికి మళ్ళీ కూడా ఈ లగ్నము, రాసులు అనుసంధానం చేసుకుంటూ వారికి ఉన్న గ్రహస్థితిని బట్టి కూడా మనము అనుసంధానం చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ ప్రవర్తన విధి విధానాలు అన్నీ మారుతూ ఉంటాయి. లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, పంచమాధిపతి ఎలా ఉన్నాడు, షష్టాధిపతి ఎలా ఉన్నాడు, సప్తమాధిపతి, అలాగే వ్యయాధిపతి, ఇవన్నిటిని బట్టి కూడా మళ్ళీ మనము అంచనా వేయవలసి ఉంటుంది. ఫలితాల్లో కొంత మార్పు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనము ఇది తీసుకున్నట్టయితే మేషలగ్నం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మేషం నుంచి మీనం వరకు కూడా స్త్రీ జాతక పరిశీలన అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. లగ్నాల వారీగా 12 లగ్నాల్లో జన్మించిన స్త్రీ జాతకము అలా అయినా చెప్పుకోవచ్చు జాతక ఫలితములు. మేషలగ్నంలో జన్మించిన వారు కొంత కోపముగా ఉంటారు, అలాగే క్రూర స్వభావముగా ఉంటుంది. ఇక్కడ లగ్నాధిపతి కుజుడు, మళ్ళీ ఈయన ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా మనము చూడాలి. అలాగే కొంత కపటత్వం కూడా ఉంటుంది, నిష్ఠూరాలాడుతూ ఉంటారు, స్వభావం ఉండవచ్చు అని చెప్పని మనం చెప్పవచ్చు. మళ్ళీ ఈ లగ్నాధిపతి ఎక్కడ ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి కొంత హెచ్చుతగ్గులు, మార్పులు ఉంటాయి. అదే కర్కాటకంలో పడితే నీచపడతారు, మకరంలో ఉంటే ఉచ్చులో ఉంటారు. కాబట్టి ఈ స్వభావాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాగే మనము రెండో విషయం తీసుకున్నట్టయితే వృషభ లగ్నంలో జన్మించిన వారు ఉన్నట్టయితే వీరు బంధువుల యందు ప్రేమ, ఆప్యాయతలు, అనురాగము ఉంటుంది, ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే భర్త యొక్క మనస్సు ఎలా ఉంది, మనసుని కొంతమంది చూస్తూ ఉంటాం. మనసుని అర్థం చేసుకునే భర్త ఉంటాడు, మనసుని అర్థం చేసుకునే భార్య కూడా ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే గొడవలు, తగాదాలు వచ్చాయంటే ఇద్దరికీ ఉంటాయండి. 2 చేతులు కలవందే చప్పట్లు కావు. కాబట్టి ఈ మధ్య విడిపోయే వాళ్ళలో మనం కేవలం ఆడవారిని తప్పుపట్టడమో, మగవాళ్ళని తప్పుపట్టడమో కాదు, ఇద్దరిలోనూ ఉంటుంది. సరే, కొంత ఏదైనా విద్య ఎక్కువ అవ్వటం, ఉద్యోగాలు ఇవి రావటం వల్ల కొంత స్వతంత్ర భావాలు వచ్చి, అలాగే కొంత తల్లిదండ్రుల వల్ల కూడా ఈ ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంది. కొంత వాళ్ళు తగ్గించుకుంటే మంచిది. నాకన్నా పెద్ద ఘనాపాటీలు వారు చెప్తూనే ఉన్నారు, గరికపాటి వారు, సామవేదం వారు, చాగంటి వారు, వీరంతా కూడా. కాకపోతే మనము ఎప్పుడైనా సరే వారికి కొంత వయసు వచ్చింది, వివాహం చేసాం, వారి మానాన్ని వారిని వదిలేయాలి. భార్యాభర్త వాళ్ళు తెలుసుకుంటారు, తప్పు అయితే మీ దగ్గరికి వస్తారు. మీరు అటు కానీ తల్లిదండ్రులు ఎవరైనా సరే ఎక్కువ ఇంటర్ఫియర్ అయిపోతే ఇబ్బందులు వస్తాయి, విడిపోవటం. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్, సంతానం బాగాలేదని, సంతానం కలగట్లేదని, ఇలా కొన్ని ఉన్నాయి ఇబ్బందులు. మనం ఇక్కడ ఒకరినే తప్పు పట్టడం అనేది కాదు, కానీ వివాహ వ్యవస్థ అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో అయితే ఉంది. ఇక్కడ వీరు కూడా వృషభ లగ్నం వారు భర్త అనురాగాన్ని పొందుతారు. అలాగే కళల పట్ల వీరికి ఆసక్తి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా సంగీతము, ఇలాంటి వాటి పట్ల, నృత్యము, కళల పట్ల ఆసక్తి ఉంటుంది వీరికి అని చెప్పవచ్చు.
అలాగే వ్యవసాయ రంగాల్లో కూడా వీరికి అనుభవం ఉంటుంది. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఆడవారు కూడా మనకి పొలాలు ఇవి చేయించటము అవన్నీ కూడా కౌలుకి తీసుకుని చేయించడం కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి. అలాగే మంచి సుగుణాలు కూడా వీరికి ఉంటాయి వృషభ లగ్న స్త్రీలకు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే మిథున లగ్నంలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారు, కొంత కఠినముగా మాట్లాడతారు. ఇక్కడ కూడా దుస్వభావ లగ్నం కాబట్టి వీరు కూడా ముందొక మాట వెనకొక మాట 2 మాటలు మాట్లాడే తత్వం అయితే వీరికి ఉంటుంది. వినయము అనేది కొంత తక్కువ ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. క్రూర స్వభావం కూడా వీరికి ఉంటుంది. అలాగే మాట కూడా కొంచెం దురుసుగా ఉండటము, 2 రకాలైన మాటలు, ముందొక మాట వెనకొక మాట. ఆ స్వభావమే దుస్వభావం కాబట్టి ఆలోచనలు కూడా 2గా ఉంటాయి. వీరితో మనము ఏదైనా చర్చలు కానివ్వండి, ఏదైనా పనులు చేసేటప్పుడు కొంత పేపర్ మీద వర్క్ చేసుకుని రాసుకోవటం మంచిది. అది ఆడవారైనా మగవారైనా ఈ దుస్వభావ లగ్నాలు రాసుల వారితో కొంచెం ఇబ్బంది ఉంటుంది వీరికి. అలాగే కర్కాటక లగ్నంలో జన్మించిన స్త్రీలు మంచిగా అందంగా ఉంటారు, రూపంగా ఉంటారు. ఇక్కడ చంద్రుడి ఆ కళ అంతా కూడా వీరికి రావటం అనేది జరుగుతుంది. కొంత వీరికి కూడా మనసు చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఒక రకంగా పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడు అలా అమావాస్య నాడు ఫ్లక్చువేషన్ అయితే అవుతూ ఉంటాయి. వీరికి కూడా కొంత సాధు స్వభావంగా ఉంటారు, నేర్పు ఉంటుంది, సుఖములను పొందుతారు. అన్ని విధాలా కూడా వీరికి బాగుంటుంది. నీతి నియమాలు తప్పకుండా వీరు సాగటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సింహ లగ్నంలో జన్మించిన స్త్రీలు కొంత లావుగా ఉండటము, స్థూలకాయం అనేది వీరికి ఉంటుంది. కలహప్రియత్వం అనేది కొంత ఉంటుంది. తీవ్ర స్వభావంగా ఉంటారు. కొంత అనుచిత మాటలు, అనుచిత రకంగా మాట్లాడటము, అంటే ఏంటంటే వారి దగ్గరికి దాకా రానంత వరకు బాగానే ఉంటారు, సింహం గృహలో ఉన్నట్టు. ఒకవేళ వచ్చిందా చీల్చి చెండాడేస్తారు. కాబట్టి ఈ లగ్న జాతకులు ఆడవాళ్ళతో కానీ మగవాళ్ళతో కానీ ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది వీరికి అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే పరోపకార బుద్ధి ఉంటుంది వీరికి. సహాయం చెయ్యాలి అని అనుకుంటే తనను మించి మరీ చేస్తారు, లేదు అనుకుంటే చచ్చిన వారి వంక చూడరు, అలా ఉంటుంది. ఇక్కడ స్త్రీలైనా పురుషులైనా కూడా ఇది మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కన్యా లగ్నంలో జన్మించిన స్త్రీలు మంచిగా ఉండటము, భర్తకి హితముగా చూసుకోవటము, భర్తని మంచిగా, అలాగే బంధువర్గాల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంటారు. ఇటు అత్తవారి తరపునే పుట్టింటి తరపునే కూడా అందరినీ చూసుకుంటూ మంచి బంధుబలము, అలాగే కళాకౌశలము, ఇంద్రియ జయము, ధర్మకార్యాల యందు ఆసక్తి, సుఖ సౌఖ్యాలు కలిగి ఉంటారు అని మనం చెప్పవచ్చు. ఇక్కడ కూడా కొంత ఈ బుధుడి ప్రభావం అనుకోండి, అలాగే దుస్వభావ రాశి కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉండే భిన్న స్వభావాలు, భిన్న మనస్తత్వాలు కలిగి ఉంటారు వీరు కూడా. అలాగే తులాలగ్నం నందు జన్మించిన స్త్రీకి కొంచెం అహంకారం అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ శుక్ర ప్రభావం వల్ల తాను అందంగా ఉన్నానో, తనకు భోగభాగ్యాలు ఉన్నాయనో, మరొక రకంగానో కొంత ఉంటుంది. ఓర్పు లేకుండా ఉండటం అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే విశ్వాసము అనేది కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు లాభము, నాకేంటి నీకేంటి అని. వృషభం వారికి కానివ్వండి, తులా వారికి కానివ్వండి. వృషభం కంటే ఈ తులా వారికే ఇది ఎక్కువగా ఉంటుంది. మనం తక్కిట చూస్తూ ఉంటాం అటు ఇటు బ్యాలెన్స్. కాబట్టి ఆ రకమైన భావన అనేది వీరికి ఉంటుంది. అత్యాశ అనేది కూడా ఉంటుంది. నీతి అనేది కొంచెం తక్కువ ఫాలో అవటం, ఎందుకంటే ఇక్కడ శుక్రుడు అంతా కూడా ఎప్పుడూ కూడా తనకేంటి అనే ఆలోచన దాన్ని బట్టి ఉంటుంది వీరికి. ఏదైనా స్థిరముకు ఆలోచనలు అనేది వీరికి కొంత తక్కువ అని మనము చెప్పవచ్చు. అలాగే వృశ్చిక లగ్నం నందు జన్మించిన స్త్రీలు మంచి రూపముగా ఉంటారు, చక్కని నేత్రాలు, పుణ్యకార్యాలు ఆచరిస్తూ ఉంటారు. కోపము కొంచెం వీరికి కూడా మేషరాశి వారి మేషలగ్నం వలె కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కొంచెం స్థిర రాశి కాబట్టి ఇక్కడ స్థిర స్వభావాలు అయితే వీరికి ఉంటాయి. మేషానికి వచ్చేటప్పటికీ ఎక్కువగా చెర అవన్నీ కూడా మారుతూ ఉండే అవకాశం అనేది వారికి ఉంటూ ఉంటుంది. కాబట్టి వీరు సత్యభాషణ, విజ్ఞానము, నలుగురికి మంచి చేయాలని, నలుగురిని నాయకత్వాన్ని ముందు తీసుకెళ్లాలని మేషరాశి వారికి కూడా ఉంటుంది, మేషలగ్నం వారికి కూడా. కాకపోతే అక్కడ ఏంటంటే అగ్రెసివ్నెస్, ఏదో సాధించాలి, ఏదో చేయాలి. ఇక్కడ ఏంటంటే
ఆలోచన సరళి ఎలా వెళ్తే ఎలా అవుతుంది, ఏ పని అవుతుంది అనే ఆలోచన వీరికి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ధనుర్లగ్నం వారి కూడా ఇక్కడ చక్కని బుద్ధి, సత్ప్రవర్తన, భర్త యొక్క అనురాగాన్ని వీరు చూరగొంటారు. ఎంతో కూడా అదృష్టవంతులుగా వీరు ఉంటూ ఉంటారు. స్నేహశీలత ఎక్కువగా ఉంటుంది. ఉపాయాలతో పని చేస్తుంటారు. భర్తకి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఒకప్పుడు వారికి ఏమన్నా తోచకపోతే ఇలా చేయండి, అలా చేయండి అని కూడా వీరు చెప్తూ ఉంటారు అని మనము చెప్పవచ్చు. కఠినంగా కొన్నిసార్లు ప్రవర్తిస్తున్నారు అని మనకి అనిపించినా కూడా వీరి ఆలోచన సరళి అనేది బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే మకర లగ్నంలో జన్మించిన స్త్రీలు వీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, మంచి కార్యాలు చేస్తూ కూడా కీర్తి పొందుతూ ఉంటారు. సౌభాగ్యాలు అంతా కూడా ఎప్పుడూ కూడా సత్యం పలుకుతూ ఉంటారు. వీరికి శత్రువులు అనేవారు ఉండరు. చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం వల్లే వీరి దగ్గర ఉంటుంది. అంటే వారు ప్రశాంతంగా ఉంటారు. పక్కవారిని, వారితో ఉన్నవారిని కూడా ప్రశాంతంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడు అటు ఇటు తీర్థయాత్రలు కానివ్వండి, ఎక్కువగా రోమింగ్ అనేది వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే కుంభలగ్నంలో జన్మించిన స్త్రీలు కూడా సమస్త కార్యాలు చేయటందు ఆసక్తి ఉంటుంది. అలాగే వీరికి సామర్థ్యం ఉంటుంది. అలాగే శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి. ఆసక్తితో పాటు ఆ సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే అలంకార ప్రియులు, పెద్దల యందు గౌరవము, భయభక్తులు అన్నీ కూడా ఉంటాయి. అలాగే వీరి దగ్గర ఒక చిన్నది ఏమిటయ్యా అంటే, మేలు ఏదైనా చేసినట్టయితే అది కొంచెం మరుచుట అనేది వీరికి ఉంటుంది. అంటే ఇతరులు చేసింది కాదు, తాను చేసింది. ఎవరైనా మనం ఇప్పుడు ఎవరికైనా సహాయం చేశారు ఈ కుంభలగ్న జాతకులు, వారు మర్చిపోతారు. మనకి ఏదైనా అవసరం పడినప్పుడు చూద్దాంలే అని దాన్నే గుర్తుపెట్టుకుని నీకు అది చేశాను, ఇది చేశానని చెప్పరు. అంత మంచివారు. నిగూఢంగా తనలో తాము చాలా ఉంచుకుంటారు. వాళ్ళు బాధలు కానీ, కష్టాలు కానీ, దుఃఖాలు, సుఖాలు ఏవైనా సరే ఒక కుండలాగా ఉంటుంది కుంభం అనేది. కాబట్టి అలాగే ఈ లగ్న జాతకులు కానీ, ఆ రాశి జాతకులు కానీ అలా ఉంటారు. కొంత వీరికి అధిక ధన వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది. కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. చిట్ట చివరిగా మీనలగ్నంలో జన్మించిన స్త్రీలు చక్కని అందంగా రూపంగా ఉంటారు. చక్కని కురులు, వెంట్రుకలు, రూపము అంతా కూడా ఉంటుంది. ఇక్కడ భక్తి, అలాగే దేవ బ్రాహ్మణుల యందు ప్రీతి, అంటే దేవతారాధన, బ్రాహ్మణుల యందు భక్తి ఎక్కువగా ఉంటుంది. విశ్వాస గౌరవాలు అనేవి ఉంటాయి. అలాగే భర్త యొక్క గౌరవాన్ని ఎక్కడ తక్కువ చేయకుండా ఉంటారు. భర్త యందు కూడా అనురాగం అనేది వీరికి ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు. ఉత్తమ సంతానము ఉంటుంది. సంతానము ద్వారా సౌఖ్యము ఉంటుంది. అలాగే బంధుజన యందు గౌరవం కూడా ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళని చక్కగా చూడటము, మంచిగా చూడటం. ఇవాళ రేపు మంచినీళ్ళు అడిగేవాడు కూడా లేరు. చాలా మారిపోయినాయి రోజులు. ఇంటికి వస్తున్నాము అంటేనే లేవంటాం. ఇక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో అయితే ఎక్కడి నుంచో ఇక్కడికి రావాలి. మియాపూర్ నుంచి దిల్సుఖ్నగర్ రావాలి అంటే వారు వచ్చేలోపు వీడు ఎటు వెళ్ళిపోవచ్చు. కాబట్టి మేము లేవని కూడా చెప్తూ ఉంటారు. ఇలాంటి రోజులు వచ్చాయి. కొంత ఇది బాధాకరం. ఎవరికి వారే అయిపోయారు, ఏమునా తీరే. సరే, ఏదైనా సరే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.